మూవీలతో హిట్ కొట్టి శ్రీలీల బాలీవుడ్ లో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ సరసన సికందర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా రష్మికకు గాయం కావడంతో ఈ మూవీ షూటింగ్ కు విరామం ప్రకటించారు. ఫుల్ యాక్షన్ మూవీకి ఏజర్ మురుగదాస్ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ లోనే థామా అనే చిత్రంలో కనిపించనున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం కుబేరా సినిమాలో రష్మిక మందన కనిపించనున్నారు. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు. ఈ పాసు ఎన్క్యూ బడియా మూవీని తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. శేఖర్ కమల డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్చ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాసు ఎల్ఎల్పి అమిగోసు క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పథకాలపై సునీల్ నారంగు, పుష్కర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ కావాల్సిన కుబేరా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి బారిలో ఉండటంతో ఆడియన్స్ అంతా భావించారు. కానీ బీలలా జరగలేదు. మరి కొత్త ఏడాది ఫిబ్రవరిలోనైనా రిలీజ్ అవుతుందోనేమోనని ఆశిస్తున్నారు. అయితే కుబేరా విడుదల తేదీపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కులేరా మూవీకి తేదీ ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి గత ఏడాది దీపావళి వేడుకకు రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు కొత్త ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన క్లిప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరాలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురు చూస్తున్నారు. రష్మిక మందన ఈ మూవీతో పాటు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాల్లో కనిపించనుంది.